ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది రాహుల్ గాంధీ. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ అంత పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది, అన్ని రోజుల పాటు నడుస్తుంటే ఏ ఒక్క రోజు కూడా అక్కడికి రాలేదు. రాకపోగా మొన్న రీసెంట్గా వచ్చి అరెస్ట్ అయితే దానికి కాంగ్రెస్ ఏఐసిసి ఒక పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ అంతా దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని చెప్పి పిలుపునిచ్చింది. స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ జరిగితే ఇవ్వలేదు, అది వీళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేసేసరికి ఇట్లా ఇస్తూ ఉన్నారంటే దీన్ని ఎట్లా చూడొచ్చు, అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళకు స్టూడెంట్స్ గురించి పని లేదు, వాళ్ళ నాయకుడు ఉండగా వాళ్ళ నాయకుడికి దెబ్బ తాకింది కాబట్టి వాళ్ళు పిలుపునిచ్చారు. 20 రోజుల నుంచి నిరసన, శాంతియుత నిరసనలు జరుగుతున్నాయి, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. ఏనాడైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి ఇది అన్యాయం జరుగుతుందని ఏ రోజు చెప్పలేక వాళ్ళ నాయకునికి దెబ్బ తాకితే మాత్రం మొత్తం దేశం అంతటా అల్లకల్లంగా రోడ్ల మీదకి రావాలన్నారు. మరి 22 లక్షల మంది విద్యార్థులు, నీటి విద్యార్థులు రాస్తే వాళ్ళ భవిష్యత్ అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు రాలే, ఎందుకు లేవనెత్తలే ఈ సమస్య అని మేము తీవ్రంగా కొంత హైప్ వచ్చేసరికి దీన్ని వాడుకోవచ్చు మనం రాజకీయంగా చూస్తుంది అనుకోవచ్చా? 100% కేవలం రాజకీయ ప్రలాభాల కోసమే, వాళ్ళ లాభాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది. కాంగ్రెస్ హయాంలో కూడా పేపర్ లీకులు అయినాయి, అవునా కదా? ఇప్పుడు 20 రోజుల నుంచి అదే రాహుల్ గాంధీ జంతర్ మంతర్లో విద్యార్థులకు తోడుగా పోయి ఎందుకు ఆ నిరసనను కలిసి ముందుకు వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే అంటే కేవలం అక్కడ దేశం అంతటా లేదు, కేవలం ఏదో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ CJP మాత్రమే ఉంది, ఏ సోషల్ మీడియా ద్వారా వచ్చింది, కేవలం ఇంత హైప్ కాదనే ఉద్దేశంతోనే రాలే. ఎప్పుడైతే దేశం అంతటా యువత అన్నది రోడ్లు వచ్చారు అనుకో, రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి వీళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది, కాబట్టి వీళ్ళు రేపటి నాడు భవిష్యత్తులో రాజ్యం రావాలనే ఉద్దేశంతోనే వచ్చారు, కాబట్టి విద్యార్థుల జీవితాలు మార్చాలని రాలేదని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీడియా ఎట్లా చూడొచ్చు ఆ వర్గం? బీజేపీ విషయానికి వస్తే ఒక సోషల్ మీడియాలో బీజేపీ ఐటీ సెల్ కావచ్చు, కొంత వర్గంలో ఒక వీడియోలు కొన్ని వేరే విధంగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అసలు అక్కడ మతాన్ని తీసుకొచ్చిర్రు, వీళ్ళంతా యాంటీ నేషనల్స్, హిందువులకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. నిజంగా నీటి కోసం పోరాడితే, నీటి కోసమే ప్రొటెస్ట్ చేస్తే అందులో ఇది నేను జై శ్రీరామ్ అనను అని చెప్పి ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? 22 లక్షల మంది విద్యార్థులు నీటి రాశారు, అందులో మెజారిటీ పీపుల్ హిందువులే, అందులో రాసింది మెజారిటీ పీపుల్ హిందువులే. మరి హిందూ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, మరి ఏడుకోయారు ఎక్కడ? వీళ్ళకి ఏంటంటే బీజేపీ నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చదువుకొని పార్లమెంటుకు పంపితే చదువు విలువ తెలుసు. చదువుకొని లేని వాళ్ళను, దందాలు చేసే వాళ్ళను, క్రిమినల్స్ని పార్లమెంటుకు పంపితే దేశ భవిష్యత్తు ఈ విధంగానే తయారవుతుంది. ఇదే బీజేపీ ప్రభుత్వము నిరసన కార్యక్రమము చేస్తున్న వెంటనే శాంతియుత నిరసనకు వీళ్ళకు భయం ఎందుకు అవుతుంది? అసలు ఎలాంటి పోలీసుల మీద దాడులు చేయకుండా శాంతియుతంగా 20 రోజుల నుంచి చేస్తుంటే 5,000 మంది పోలీసు బలగాలు జంతర్ మంతర్లో అమాయకమైన విద్యార్థుల పైన దాడులు చేస్తుంటే దాన్ని చేపించేది కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా దగ్గరుండి. అసలు పోలీసులాగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు ఒక నేమ్ ప్లేట్స్ ఉంటాయిగా, అవునా కాదా? వాళ్ళకి నేమ్ ప్లేట్స్ ఉంటాయిగా, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుందిగా. సివిల్ డ్రెస్సులో ఎలాంటి సంబంధం లేకుండా కొంతమంది గూండాలను పెట్టి అమాయకమైన విద్యార్థులపైన దాడులు చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందుగా ఆ ధర్మేంద్ర ప్రధాన్ వాడు చదువుకోలే కానీ నువ్వు రాజీనామా చేయి. దేశంలో నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన దేశ గౌరవం అనేది, దేశ చరిత్ర అనేది నీరు గార్చిపోతుంది. అదేవిధంగా 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే ఒక్కడు పార్లమెంట్లో మాట్లాడాడు, ఒక్కడు పేపర్ లీక్ అయిందని బయటకు వచ్చి మాట్లాడారు. మరి మీరు ఎందుకు ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎందుకు పడ్డా ప్రజాప్రతినిధులే ఈ విధంగా నోరు మూసుకొని కూర్చుంటే మరి విద్యార్థుల జీవితాలు ఎవరు బాగు చేసేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఎవడైతే విద్యాశాఖ మంత్రి ఉండో, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మా BSFI నుంచి మేము కోరుతున్నాం. ఏదో బిల్లును ఆపడానికి మీరు ప్రయత్నిస్తున్నారంట. పార్లమెంటు నడిచిందాక దానికోసమే అక్కడ ప్రొటెస్ట్ చేసి ఆ పార్లమెంట్ సెషన్లో మీరు ఒక బిల్లును ప్రవేశపెడుతుంటే దాన్ని ఆపితే మొత్తం భారతదేశం అంతా విచ్ఛిన్నం అయిపోద్ది. ఆ తర్వాత లెఫ్ట్ వాళ్ళకు కొంత మంచి పైసలు ఫండింగ్స్ వస్తాయని చెప్పి మన రావు అని చెప్పి ఆ బిల్లును ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ పేపర్ లీక్ బిల్లుకి ఏమైనా సంబంధం ఉందా అన్న? నీట్ పేపర్కి బిల్లుకి ఏమైనా సంబంధం ఉందా? అరే 22 లక్షల మంది జీవితాలు నాశనం అయినాయి రా బాబు, పేపర్ లీక్ అయిందంటే వాళ్ళకు పార్లమెంట్లో బిల్లుకి వాళ్ళకేంది సంబంధం ఉంది? వీళ్ళు హిందువులు పొద్దున్న లేసే హిందువులు అంటారు, నేను హిందువునే. 22 లక్షల మందిలో మెజారిటీ పీపుల్ విద్యార్థులు కూడా హిందువులే. మరి వాళ్ళ జీవితాలు రోడ్డు పాలైనాయి. నిరుపేద కుటుంబంలో, మధ్య తరగతి కుటుంబంలో పిల్లలే భవిష్యత్తుగా భావించే తల్లిదండ్రులు ఆడికొచ్చి వాళ్ళు ఆ ఉద్యమంలో, ఆ నిరసనలో పాల్గొని వాళ్ళకు న్యాయం చేయాలని కొట్లాడితే వాళ్ళపైన కూడా దాడులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులను కూడా కొడుతున్నారు. సందీప్ లాంబా DCP
ఒక డీజీపీ స్థానంలో ఉన్న సందీప్ లాంబా ఒక మహిళ పైన చేసుకుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదెక్కడి న్యాయం? ఈ బిల్ 100 ఏఐ ఫోటోలా లైవ్లు జరిగింది. లైవ్లో ఎవడన్నా ఏఐ పెడతాడా? లైవ్లో ఏఐ పెడతాడా ఎవడన్నా? అవునా కదా? లైవ్లో ఎవడే ఏఐ పెట్టలేడుగా, అవునా కదా? మీరు రాజ్యాంగబద్ధంలో ఉన్న స్థానంలో ఉండి మీరు ఒక రాజ్యాంగబద్ధంలో ఉండి ఒక పోలీస్ కోడ్ వేసుకుంటే ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అదన్నీ లేకుండా మహిళలను ప్రైవేట్ పార్ట్స్ పైన కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, విద్యార్థుల పైన రాళ్లతో కొడుతున్నారు. వాళ్ళకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే వీరు యాంటీ నేషనల్. మరి దేశభక్తి అంటే ఏంటిది అసలు? దేశభక్తి అంటే ఏంటిది? దేశభక్తి అంటే దేశంలో జరుగుతున్న సమస్యల పట్ల కొట్లాడేది, దేశ ఏ విధంగా ముందుకెళ్ళాలో ఆలోచించేది అసలైన దేశభక్తి. హిందూ మతాల మధ్య స్విచ్లు పెట్టడం దేశభక్తి కాదు. ఏం చెప్పాలనుకున్నాం మరి ఫైనల్గా? ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంతవరకు స్పందించలేదు. మీరు రాజీనామా కోరుతున్నటువంటి ధర్మేంద్ర ప్రధానే డైరెక్ట్ మిమ్మల్ని టెర్రరిస్టులు అని చెప్తా ఉన్నాడు. అటు హోంశాఖ కూడా ఆడ కంట్రోల్ తప్పి విచక్షణ కోల్పోయి దాడులు చేస్తూ ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నావు? నేపాల్లో ఏ విధంగా జరిగిందో, శ్రీలంకలో ఏ విధంగా జరిగిందో, భారతదేశంలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోతే అదే విధంగా మీరు మీ ప్రభుత్వం మీ పోలీస్ బలగాలు ఎంతమంది ఉన్నారో దానికన్నా 10 రెట్లు యువత ఉంది. యువత అంతా రోడ్ల మీదకి వస్తే మరో నేపాల్లో జెన్సీ ఉద్యమం ఏ విధంగా అయిందో ఆ విధంగా అవుతుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. లేకపోతే మరో నేపాల్లో జెన్సీ ఉద్యమం ఏ విధంగా లేవనెత్తినామో అదేవిధంగా భారతదేశంలో కూడా లేవనెత్తుతామో. మీ పార్లమెంట్లో విద్యార్థులందరూ గేట్లు తన్నుకుంటూ వస్తే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ మాకు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి దాన్ని గౌరవించి ఆ రాజ్యాంగబద్ధంగానే నడుస్తున్నాం. కాబట్టి మేము కూడా ఒకవేళ లైన్ దాటితే మాత్రం మీరు ఉండరని మేము హెచ్చరిస్తున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని. అన్న ఏం చెప్తావు? మొన్న ట్రక్కులు అసలు రాళ్ళ ట్రక్కులు తెచ్చుకున్నారు, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ని ధ్వంసం చేసినారు, అందుకనే వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి బలంగా మాట్లాడుతుంది బీజేపీ. ఏం చెప్తావు? అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ ధర్నా చౌక్ లేకపోతే ఆ జంతర్ మంతర్ దగ్గర ఆ ప్లేస్ మొత్తం ఎవాక్యుయేట్ చేసుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. అంత ఎవాక్యుయేట్ చేసుకున్నాక అంత బలగాల మధ్యలో ఆ ట్రక్ ఎవరు తీసుకొచ్చి పెట్టిండు? పోలీసు వాళ్ళు తెచ్చి పెట్టారా లేకపోతే ప్రొటెస్టర్లు తెచ్చి పెడతారా? మేమేం తెస్తామన్నా, మేము తెస్తే మీరు ఆపాలి కదా. ఇప్పుడు మేమే తెచ్చినాం, నువ్వు నీ ప్రకారం వద్దాం, నేను తీసుకొచ్చిన, నువ్వు ఆపుతున్నావు కదా, ఆపాలి కదా. నీకు ఉద్యోగం చేసేది అదే కదా. మేము ఆడ తీసుకొచ్చి రాళ్ళు అవన్నీ పెడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? లేకపోతే అక్కడ ఉన్న ఎవాక్యుయేట్ చేసిన డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? వాళ్ళే కదా. మేము ఎట్లా చేసి పెడతామంటారు మళ్ళీ? మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమో ఇక్కడుండి సపోర్ట్ చేసినా, అక్కడ స్ట్రైక్ చేసినా కూడా, అక్కడ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కేవలం అక్కడ అసలు ఇదంతా ఏది లేదు, ఇదంతా బూటకం నీటు కోసం చేస్తున్నదంతా కూడా కేవలం వాళ్ళు నరేంద్ర మోడీని అట్లాగే హిందూ మతాన్ని ప్రమాదంలో పడేసే కుట్రలో భాగంగా చేస్తూ ఉన్నారు. దేశం ప్రమాదం ఉన్నది ఇలా వల్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బ్రిటిష్ కాలంలో కూడా ఉద్యమాలు చేసేటప్పుడు వాళ్ళని యాంటీ నేషనలిస్ట్ అంటున్నాం. మేము గర్వపడుతున్నాం ఇంకా యాంటీ నేషనల్స్ అంటే. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని పోలిన ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడిని యాంటీ నేషనల్స్ అంటున్నావు. మరి నువ్వేంది? మేము యాజ్ ఎ సిటిజన్గా మేము మా ఫండమెంటల్ రైట్స్ని మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫండమెంటల్ రైట్ మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. నువ్వు మమ్మల్ని యాంటీ నేషనల్స్ అనేది ఎక్కడిది? ఇప్పుడు యాంటీ హిందూ అంటే ఎవడు? రామాలయంలో, అయోధ్య రామ మందిరంలో స్కామ్ అయ్యి లేకపోతే ఆ కోట్లు ఎవడైతే 200 కోట్లు 2000 కోట్లు ఎవడైతే దొబ్బిండో వాడు యాంటీ హిందూ. హిందువులందరూ ఒక్కొక్క రూపాయి కూడగట్టి అయోధ్య రామ మందిరం చిరకాల స్వప్నం అని నువ్వు చెప్పిన దానికి ప్రతిదీ మేము కూడా ఫండ్స్ ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఫండ్స్ని కాపాడుకోవాలని చేతగా దద్దమ్మా నువ్వు. వాడు దొబ్బినోడు వాడు యాంటీ హిందూ. మేమెందుకైతే మన యాంటీ హిందూ? మేమెందుకైతే యాంటీ నేషనల్స్? వీడియో కూడా అన్నానికి అసలు మమ్మల్ని అంటే ఆ ప్రొటెస్ట్లో కొంతమంది మాట్లాడిన వీడియోలు ప్లే చేసి పదే రిపీట్ చేసి చూపెడుతున్నారు. జై శ్రీరామ్ ఎందుకు అనాలి, జై సంవిధాన్ అంట నేను అని చెప్పి ప్రకాష్ రాజ్ మాట్లాడింది. అసలు సంవిధానే జై శ్రీరామ్ అని అంటుంది, మీరెందుకు అన్నారు బాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏడున్నది, ఏ క్లాసులు ఉన్నది, ఏ ఆర్టికల్ ఉన్నది జై శ్రీరామ్ అని? కాన్స్టిట్యూషన్ మొత్తం చదివి చూపిమను. వాడు రాసుకున్న కాన్స్టిట్యూషన్ కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ జై శ్రీరామ్ అని ఉన్నది? ఎందుకు అనాలి బాయ్? నా మత స్వేచ్ఛ నా ఇష్టం, నేను ఎందుకు అనాలి జై శ్రీరామ్ అని? సంవిధాన్ నీకు నమ్మకం లేకపోతే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద నీకు నమ్మకం లేకపోతే వ్యవస్థలను ఇడిచిపెట్టు. నువ్వు వాడుతున్న పోలీస్ వ్యవస్థను కూడా ఇడిచిపెట్టు. నీకు తన్నులు తగులుతానో లేకపోతే నీకు అన్యాయం జరుగుతానో పోయి రామాలయంలో వండుకోవా? నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతావు? నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి
నీ మీద ప్రాణహాని ఉంటే నువ్వు పోయి పోతావు, స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తావు. లేకపోతే పోయి రామాలయంలో పండుకో, లేకుంటే చర్చిలలో మధ్యలో పండుకోరు. మీకు ఎందుకు? మతాన్ని కాదు ఇక్కడ కావాల్సింది. భారతదేశం నడిచేది రాజ్యాంగం మీద. రాజ్యాంగం ప్రకారమే నీకు ఓట్లు వేసినాం, రాజ్యాంగం ప్రకారమే అడుగుతున్నాం, రాజ్యాంగం ప్రకారమే మీదనే చేస్తాం. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? ధర్మేంద్ర ప్రధానికి కావచ్చు, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక నియంత్రణ లెక్క పాటిస్తున్నాడు. బ్రిటిష్ వాడు ఏం చేసినాడు, నువ్వు అట్లే చేస్తున్నావు. బ్రిటిష్ వాడి రవి అస్తమించని సామ్రాజ్యం ఎట్లా కూలిపోయిందో భారతదేశంలో, రేపు నీ దగ్గర కూడా అట్లనే కూలిపోతాయి. నీది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు, నీది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆఫ్ ద వరల్డ్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైతే నువ్వు నియంత్రణ లెక్క వ్యవహరిస్తున్నావో ఆ వ్యవహారాన్ని మానుకుంటే అందరికి మంచిది. లేదనుకుంటే ఇట్లనే హింసాత్మకమైన చర్యలు చేస్తారు. ఎవడో చేసిన దాన్ని కూడా మాకు ఆపాదిస్తే ఇక రేపు ఎవడో అనుకోబోటిన బిడ్డలను కూడా మీరే పుట్టించారనే స్టేజ్కి మీరు దిగజారిపోయారని ఏది మీరు స్పందించకుండా ఉన్న దాన్ని వైఖరిని ఏదైతే ఉందో ఇంకా దాన్ని మీరే ఒప్పుకుంటారు. మేము చెప్పుడు కాదు, మీరే ఒప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రొటెస్టర్స్, వాళ్ళకు సమాధానం చెప్పే దమ్ము లేక ఈరోజు మతాలని మధ్యలోకి తీసుకొని వచ్చి రకరకాల వ్యాఖ్యలు చేసి కొంత ఫేక్ ప్రచారాన్ని, ఒక ఫేక్ ప్రాపగాండాని కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నది సోషల్ మీడియాలో బీజేపీ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ నిజంగానే వాళ్ళకు న్యాయం జరగకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే కాదు, మీరు ఇంత చేస్తూ ఉన్నారు కదా, మొత్తం రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇదే కొనసాగిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి.